యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొద్దు, బట్ కాకపోతే మీ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. యాక్చువల్లీ ఇది మీ పార్టీకి సంబంధించింది కాదు, మీకు సంబంధించింది కాదు. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు అకాల మరణం చెందిరు. సో సూర్యాపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా సో వాళ్ళ కుమారుడు అయినటువంటి సర్వోత్తం గారు పోటీ పడుతున్నారు, అండ్ పటేల్ రమేష్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు కదా. అసలు మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఎవరైతే అర్హులు, ఎవరు బాగుంటారు అంటే మీకు పోటీ గాని ధీటుకు గాని ఉంటారు అనుకుంటారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే దామోదర్ రెడ్డి గారి చరిష్మా చాలా గొప్పది, చాలా గొప్పది. వాస్తవం అది. ఎందుకు అనంటే ఆయన అనుభవంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, గ్రేట్ అసలు. తుంగతుర్తి, సూర్యాపేట, రాజకీయంగా ఆయన ఒక చరిష్ముడు. తెలంగాణ రాష్ట్రానికి అప్పట్లోనే తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పోవడం మా అందరికి, అంటే నాకు కూడా వ్యక్తిగతంగా, పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా ఇష్టమైన. అరే ఈ రోజు చెప్తున్నా నేను, దామోదర్ రెడ్డి గారు చనిపోయిందన్న విషయం తెలిసి నిజంగా చెప్తున్నా, ఆ ఓట్లు, జెండాలు, గుర్తులు, రాజకీయం ఏది రాయలం ప్రజలకు మైండ్ లో. అరే పాపం దామోదర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీల సరే కొంతమందికి ఎట్లుందో తెలియదు, కానీ ప్రజలలో మాత్రం తుంగతుర్తి ప్రజలు కానీ, సూర్యాపేటలో కానీ ఉన్నది. నాకు తెలిసిన కాడికి ఆయన మరణ వార్త విన్న తర్వాత చాలా మంది బాధపడ్డారు, చాలా మంది చేశారు. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు అన్నావు, ఇప్పుడు మీరేమన్నారు, రమేష్ రెడ్డి గారిదా సర్వోత్తం బాబుదా అని అన్నారు. ఇది రాసి పెట్టుకో, నాకు ఉన్నది నేనేదో చెప్తే ఇప్పుడు ఏదో అవుతుంది అని కాదు. సూర్యాపేట నియోజకవర్గం దామోదర్ రెడ్డి గారికి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవును. ఈ 3 సంవత్సరాలు సర్వోత్తం బాబుదే. అంతేనా? సర్వోత్తం బాబుదే. ఒకవేళ సర్వోత్తం బాబుని కాదని ఇంకెవరిని చేసినా దామోదర్ రెడ్డి గారి ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 5 సార్లు ఎమ్మెల్యే, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. నువ్వు అన్నా అనకపోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తుప్పుకొని వస్తారు.